హాయ్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. అది బ్లౌజు, స్కేలు, ఒక మార్కర్, సిజర్ ఇవి రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ని మనం ఇది ఉంది కదా ఖర్చు లూజ్, ఈ జాయింట్ ఉంది కదా, ఈ ఖర్చు ఇక్కడ, నెక్స్ట్ ఈ ఖర్చు ఇలా పట్టుకొని ఇట్లా వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు ఇది క్రాస్ ఏమన్నా ఉంటే స్ట్రైట్గా ముందు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది హెచ్చు తగ్గులు ఉన్నాయి అందుకని తీసి పాడేసాను నేను. దీని కొలత ఎంత ఉందో చూసుకోండి. అక్కడికి ఒక మార్క్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ జాయింట్స్ దగ్గర, ఇది ఈ రెండు జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు జాయింట్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇదే టేప్తో కొలుచుకొని చూద్దాము. ఇది ఎంత ఉంది? 10 ఉంది, 10.5 ఉంది. అదే ఇక్కడ నుంచి ఖర్చుల వరకు చూస్తే ఎంత ఉందో చూసుకుందాం. నడుం లూజు 8.5. ఇలా టాగి పెట్టుకోండి. ఎంత వచ్చింది? కరెక్ట్గా 9. కరెక్ట్గా 9 వచ్చింది కదా, కరెక్ట్గా 9 వచ్చింది. 9 ప్లస్ ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 1.5 ఖర్చులు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, 1.5 ఇది ఖర్చులు. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఇది ఉంది కదా, ఇలా తీసుకుని టేప్తో కొలుచుకోవాలి. ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా మంచిగా స్ట్రైట్ చేసుకుని కరెక్ట్గా ఎంత వచ్చింది? 13.5. ఈ 13.5 మనం వితౌట్ ఖర్చులు అనమాట, ఖర్చులు లేకుండా కరెక్ట్గా తీసుకుంటే 13.5. 13.5కి మనం ఖర్చులకి కింద పైన ఒక 1 ఇంచ్ 14.5 తీసుకోవాలి. చూడండి, 14.5 ఇలా ఒక నాట్ పెట్టుకో. ఇది మనం ఇక్కడ వరకు 14.5. బాక్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక లైన్ గీసేద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇందులోనే ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం? 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో కొలుద్దాం. ఇది ఉక్సులు పట్టీ కదా, చూడండి, సారీ తాళ్ళు పట్టీ. ఇది తాళ్ళు పట్టీ ఫ్రంట్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి
మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఎంత ఉంది? 32.5 ఉంది. 32.5. 32.5లో 4వ భాగం అంటే ఇక్కడ రాస్తాను చూడండి. 32ని 4 భాగాలు చేయాలి. 32లో 4 అంటే 8 అవుతుంది. 32.5 కదా మనకు వచ్చింది. మీకు అలా తెలియకపోతే ఇంకా ఈ 32 దగ్గర నుంచి ఇట్లా టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని సగం చేస్తే ఎంత వచ్చింది? 8 1 గీత. 8 1 గీత నడుము లూజ్. ఇక్కడికి ఒక డాట్ పెట్టుకోండి. ఈ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ డాట్స్ వెనకాల ఖర్చు వేస్తాం కదా, ఈ బ్యాక్ డాట్, ఆ బ్యాక్ డాట్కి 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇదిగో మనం ఇందాక కొలుచుకున్నది కరెక్ట్ అనమాట, 1 ఇంచ్. ఇప్పుడు 8 1 గీత మనం ఇక్కడ కూడా పెట్టేసుకుందాం. 8 1 గీత ఇక్కడికి వచ్చింది, 1 ఇంచ్ ఖర్చు ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుసుకోవాలి మనం. ఇది ఎంత? 32.5 సైజు బ్లౌజ్ కదా. 32.5 అంటే ఇది బిగ్ సైజ్ బ్లౌజ్. బిగ్ సైజ్ బ్లౌజ్ అంటే మనము షోల్డర్ కంపల్సరీ 2.5 పెట్టుకోవాలి. అదే స్మాల్ సైజ్ అయితే 2. ఈ 2.5కి ఇట్లా గీత గీసుకోండి. మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు. షోల్డర్ కంపల్సరీ 3. మనకి ఇచ్చారు కదా, వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూడండి. ఈ సెకండ్ గీత దగ్గర ఇది ఖర్చుకి వాళ్ళు ఎంత ఇచ్చారో అంతే పెట్టాలి మనం. 3 పెట్టాం కదా, అసలుది ఇది, ఖర్చుకి ఇది 1/4 ఇంచ్ తగ్గించు, 2.5 పెట్టుకుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం పెట్టింది ఇది 2.5, ఇది ఖర్చు. ఈ 2.5 దగ్గర నుంచి నడుము పొడుగు ఎంత ఉంది? నెక్స్ట్ ఈ నడుము ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకుని మెడ ఎంత పొడుగు పెట్టాలి అన్నదానికి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తీసుకోవాలి. ఇది మెడ భాగం, బ్యాక్ సైడ్ నెక్. దీన్ని ఈ చివరి నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకుని, ఇది కరెక్ట్గా ఒక పావు ఇంచు పైకి తీసుకోవాలి ఖర్చు కోసం. మెడపట్టి అతుకుతాం కదా, ఆ మెడపట్టి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఎంత పొడుగుంది నెక్? ఎంత పొడుగుంది? కరెక్ట్గా 8 అంటే 7.5 పెట్టుకోవాలి మనం. ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. కరెక్ట్గా 7.5 ఉంది. ఇలా తెలియట్లేదు కదా, స్కేల్ పెట్టి చూద్దాం. కరెక్ట్గా ఇది మాత్రం రాంగ్ కొలుచుకుంటే మెడ ఎక్కువ తక్కువ అవుతుంది. కరెక్ట్గా కొలవండి. 7.35కి మనం
ఇక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి 7:30కి ఒక డాట్ పెట్టుకుందాం. ఇది 2:30 పెట్టాం కదా. ఇక్కడ ఈ 2:30ని మనం కింద 3 పెట్టుకుందాం. నెక్ రౌండ్ బాగా తిరగడానికి. ఇది ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారా? మనకి బ్లౌజ్ ప్రకారం ఇక్కడ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇక్కడ 6 వచ్చింది వాళ్ళకి, కంపల్సరీ 6 రావాల్సిందే అనమాట. ఇవి ఫ్రంట్ ఎంత వచ్చింది అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక షేప్ కింద డబ్బా గీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ నుంచి ఇక్కడ నుంచి మనం రౌండ్ ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు. ఈ పార్ట్ ఇక్కడికి క్లోజ్ అయింది. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇది ఎంత తీసుకున్నాం మనం? ఇది 2:30 ఉంది. షోల్డర్ ప్రకారం ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి మనం. ఇది ఎంత ఉంది ఇందాక చూసాం కదా, మళ్ళీ మెజర్మెంట్స్తో చూడండి. ఎంత? 2:15 ఉంది. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది 2:15 ఉంది కదా, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 2:15 3 కరెక్ట్గా 2:15 అక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, కంపల్సరీ 6 పెట్టాల్సిందే. చంకలోతో 6 పెట్టాల్సిందే. ఇది ఇంకా గీయద్దు, 6 పెట్టాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంతో చూద్దాం. చెస్ట్ లూజు ఇలా బ్లౌజ్ని ఇట్లా మంచిగా వేసుకుని ఇది ఇలా స్ట్రైట్గా లాక్కుని చెస్ట్ లూజు కొలుచుకోవాలి. ఈ సంఖ దగ్గర నుంచి ఇక్కడికి కొలుచుకుంటే కరెక్ట్గా ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇదిగో 20 వచ్చింది. 20లో సగం 10. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 10 పెట్టుకోవాలి. చెస్ట్ లూజు ఇక్కడ 6 కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 10 పెట్టుకోవాలి. 10కి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఒక లైన్ గీసుకోండి 10కి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాము? 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చుల కోసం. ఇక్కడ ఇది 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఖర్చులకి పెట్టాం కదా. ఇదే 1.5 ఇంచ్ మనం ఇక్కడ చెస్ట్ లూజుకి తర్వాత కూడా ఇక్కడ పెట్టుకోవాలి. 1.5. ఓకేనా? ఇక్కడ మనం ఇది ఎంత పెట్టాము? ఇది 5.5 పెట్టాం. ఇది 2.5, ఇది 3.
ఇవి కరెక్ట్గా పెట్టుకోకపోతే కరెక్ట్గా ఇది 2.5, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్గా 3, అంతకు మించి పెట్టొద్దు. 3 ఇక్కడ కూడా సేమ్ 5.5 కదా, 2.5 ప్లస్ 3.5. ఐదున్నరకి ఇక్కడ 6 పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసాక 1.5 ఇంచ్ లేకపోతే 1.5 సరిపోద్ది. ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ 1.5 పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ అయితే 1.5 సరిపోతుంది. ఈ ఖర్చు ఇక్కడ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ నుంచి 3 ఇంచుల వరకు మనం ఏం కదపక్కర్లేదు. ఇక్కడ నుంచి అందంగా అలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? కరెక్ట్గా మనకు అది 13.5, 14.5. ఈ ఫ్రంట్ పార్ట్ సంకలు 2 ఇట్లా పట్టుకుని ఈ మెడ, చంక మెడ ఇట్లా పట్టుకొని మెడ దగ్గరికి పెట్టి ఇక్కడ సరిపోయింది కదా కరెక్ట్గా. ఇదిగో వచ్చి ఇక్కడ వరకు సరిపోయింది. దీన్ని మనం కట్ చేసేద్దాం. ఇది ఈ సంఖ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలంటే మనం ఈ బ్లౌజ్ సంఖ ఉంది కదా, దీన్ని పెట్టుకుని మనం కొలుచుకోవచ్చు. టేప్తో కొలుచుకుంటే కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఈ స్టిచ్చింగ్ దగ్గర ఇలా పెట్టుకొని ఎంత 8, 3 గీతలు ఎక్స్ట్రా, 8.35కి 1 గీత ఎక్స్ట్రా. అది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మనం ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కరెక్ట్గా సరిపోయింది. సో మనం కొంచెం పైనుంచి తీసుకోవచ్చు.
ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కొంచెం కిందకు దిగుతుంది కదా. 8 ఒక గీత సరిపోయింది. మనం పైనుంచి తీసుకోవాలి కొద్దిగా. కరెక్ట్గా సరిపోయింది కదా. ఎంత వచ్చింది? 8 3 గీతలు వచ్చింది. 8.35 అనుకోండి. చంకలోజు 8.35. ఇది 1.5 ఇంచ్ ఖర్చు. చూసారా? ఫ్రంట్ భాగం మనకి రౌండ్ అందంగా వచ్చిందో లేదో అంటే ఇట్లా ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. చూసారా ఎంత బాగుందో? ఓకే, మనం ఇదే స్టిచ్ని ఈ పక్కన కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఈ మార్కింగ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇలా కొడితే ఈ మార్కింగ్స్ దీనికి అంటుకుంటాయి అన్నమాట.